శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. 882 నామము యజ్ఞకర్తి. శ్రీమాత్రే నమ. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞకర్తి నమ చెప్పాలి. యజ్ఞాలు చేయమనడం తేలికే, ఆ యజ్ఞాలంటే ఇష్టపడడం తేలికే, కానీ యజ్ఞాలు నిర్వహించడం చాలా కష్టం. కానీ అమ్మవారు క్రిందటి నామంలోనే ఈ యజ్ఞాలు చేయాలంటే గృహస్థులే చేయాలని, ఆ గృహస్థుల్లో కూడా భార్య ఉన్నవారే చేయాలని, అలా భార్యాభర్తలు కూర్చొని చేసిన యజ్ఞంలో భర్త రూపంలో ఉన్న గృహస్థుని సోమయాజి అని, భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమిదేవమ్మ అని అంటారు. ఈ ఇద్దరు ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యే వరకు పరమేశ్వరి సమానులు. ఆ విధంగా సోమిదేవమ్మ రూపంలో ఉండే పరమేశ్వరిని యజ్ఞకర్తి అంటారు. యజ్ఞములను నిర్వహించినది లేదా యజ్ఞకర్తృత్వంను నిర్వహించినది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి మనము. శ్రీమాత్రే నమః. 883 నామము యజమాన స్వరూపిణి. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజమాన స్వరూపిణి అయినమా అని చెప్పాలి. యజమాన యజ్ఞము చేయు అనే స్వరూపిణి స్వరూపంగా ఉన్నది. ఏ పని చేయడానికైనా ముందు సంకల్పం కలుగుతుంది. అలాగే యజ్ఞం చేయబోయే ముందు గృహస్థునికి ఆ యజ్ఞం చేద్దామన్న సంకల్పం కలుగుతుంది. ఈ విధమైన సంకల్పం కలగడానికి ప్రేరణ అమ్మవారే. ఇలా యజమాని బుర్రలో యజ్ఞం జరగాలి అనే సంకల్పం యొక్క రూపంలో ఉండి యజమాని చేత యజ్ఞకర్తృత్వాన్ని వహింపచేయడం కోసం యజమాని రూపంలో ఉన్న అమ్మవారిని యజమాన స్వరూపిణి అంటారు. యజ్ఞదీక్ష తీసుకున్న యజమాని పరమేశ్వరుని అష్టమూర్తులలో సోమయాజి అనే 8వ మూర్తిగా పరిగణింపబడతాడు. సోమయాజి రూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహిస్తుంది కాబట్టి అమ్మవారు యజమాన స్వరూపిణి, యజ్ఞమును నిర్వహించు యజమాని రూపంలో ఉన్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. యజమాన స్వరూపిణి యజానాత్మకో దీక్షిత మూర్తి పరమశివ తస్య పత్ని దీక్షాక్ష సంతానస్య మాత తదుక్తం లైంగే యజమానాత్మకో దేవో మహాదేవో బుద్ధాయ ప్రభుః ఉగ్ర ఇత్యుచ్యతే సద్భిరీశాన చచ్చతే చాపార్త్య ఉగ్రహాయస్య దేవస్య యజమానాత్మన ప్రభో దీక్షాపత్ని బుధారుక్త సంతానాఖ్య సదాత్మజ ఇతి వాయుపురాణేపి ఉగ్రతాను సప్తామి యః దీక్షాత్రేయరమణః సః దీక్షాపత్ని స్మృతః తస్య సంతానపుత్ర ఉచ్యత ఇతి అష్టస్తు శివమూర్తేషు చరమః. యజమానమూర్తిరితి కాచిద్వర్ణతే క్వచిదాత్మాతి తదుభయమః యజమానశ్చ స్వః చ యజమానస్వః దీక్షితాత్మనో రూపే అస్య హితి అల్మస్తః రస్య పూర్య విపాతో నః నిత్య యథాత్ దోరిత్యో నః నిశ్యత్ ఉక్తం చ లైంగే పంచభూతాని చాద్రారక్వాత్మేతి మునిపుంగనః పూర్తిరష్టః శివసహయో దేవదేవస్య ధీమత ఆత్మ తస్యాష్టమి మూర్తి యజమాన్యః ఆయ పరేతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. యజమాన స్వరూపిణి యజ్ఞదీక్షితుడు ఆత్మ 2ను స్వరూపంగా గలది. యజమానుడు ఆత్మ 2ను యజ్ఞరూపంగా గలది. కొన్ని గ్రంథములలో శంకరుని అష్టమూర్తులలో చివరిది యజమాన స్వరూపమని చెప్పబడినది. కొన్ని చోట్ల ఆత్మయే శంకరుని అష్టమూర్తి అని చెప్పబడినది. దేవి ఈ ఉభయ స్వరూపురాల్ని ఈ నామములో చెప్పుచున్నాడు. యజమాన యజ్ఞకర్తయు స్వహ ఆత్మయు రూపిణి స్వరూపంగా గలది. యజమాన స్వహ ఈ ద్వంద్వ సమాసంలో స్వశబ్దము అల్పాచ్చులు గలది గనుక అల్పాక్షరము పూర్వము అను సూత్రంచే స్వశబ్దమునకు పూర్వానిపాత రావాలేనని శంకించి ఈ పూర్వవిపాత అనిత్యం వ్యాకరణ సూత్రం నందు ఏతత్ అను 2 శబ్దములకు ద్వంద్వము చేసినప్పుడు తదేతత్
అని చెప్పుటకు మారుగా ఏతాదత్తో సులోపః అని సూత్రించుటచే అల్పాచులు గలది. కాన పూర్వమందుండ వలయమునను నియమము నిత్యము కాదని తెలియవలెను. లింగ పురాణం నందు పంచమహాభూతములు, సూర్యచంద్రులు, ఆత్మ ఈ 8 దేవదేవుడగు శంకరుని మూర్తులు. వీనిలో ఆత్మ 8వ మూర్తి, దీనినే యజమానమూర్తి అందురు అని గలదు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.